జాతీయ స్థాయిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైన బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. జమిలి దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ ఈసారి ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ గెలుపే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం పవన్ కళ్యాణ్ను అస్త్రంగా ప్రయోగిస్తోంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ నినాదంతో పవన్ జాతీయ స్థాయిలో మద్దతు సాధించారు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో పవన్ పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాట బీజేపీ పవన్ అస్త్రం. బీజేపీ కేంద్ర నాయకత్వానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ మినహా మరెక్కడా పట్టు చిక్కడం లేదు. దీంతో పవన్కు ఉన్న సినీ గ్లామర్తో పాటుగా సనాతన హిందూ ధర్మం కాపాడడం కోసం పవన్ తీసుకున్న నినాదం పైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో సహా పలు హిందూ సంస్థలు పవన్కు మద్దతు ప్రకటించాయి. తిరుపతిలో గతంలో నిర్వహించిన వారిహి సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అప్పటికే చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో ప్రముఖ ఆలయాల సందర్శన ద్వారా తన లక్ష్యంలో తొలి అడుగు వేశారు. మారుతున్న రాజకీయం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షనేతగా పవన్ కూటమి గెలుపు కోసం ఇప్పటికి నుంచే రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ ముఖ్యుల సూచన మేరకే పవన్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం అంటూ సినీ హీరో విజయ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సూచనలతో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇటు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకే కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సీఎం స్టాలిన్ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత విశ్వనటుడు కమల్ హాసన్ను అధికార డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజ్యసభకు కమల్ హాసన్ తన ప్రతిపాదన గురించి మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్కు సమాచారం పంపారు. ఈ ఏడాది జూలైలో డీఎంకే పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ను పెద్దల సభకు పంపేందుకు డీఎంకే నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకేతో మక్కల్ నిధి వ్యయంను పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి కమల్ హాసన్ను బరిలోకి నిలవాలని అన్నామలై బరిలోకి దిగారు. దీంతో